వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ డిఎంటి లాజిక్స్. సో ఈ రోజు వీడియోలో మనం ఫౌండేషన్ ఆఫ్ డేటా సైన్స్ ఈ పేపర్ కి సంబంధించి దీని యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అంటే ఎగ్జామ్ ముందు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా సరే ఎలాంటి క్వశ్చన్స్ చదువుకుంటే మీరు ఈజీగా పాస్ అయిపోవచ్చు, ఏ క్వశ్చన్స్ చదువుకోవాలి, ఏ యూనిట్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ చదివితే మంచి మార్క్స్ వస్తాయి, ఇలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా యూనిట్ వైజ్ గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ముందుగా ఫస్ట్ యూనిట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ యూనిట్ లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇదిగోండి. సో ఈ విధంగా క్వశ్చన్స్ ఇచ్చాను. సో వీటిని నేర్చుకుంటే మంచి మార్క్స్ తో పాస్ అయిపోవచ్చు. ఓకే, ప్రతి యూనిట్ లో కూడా ఈ విధంగా ఏవైతే క్వశ్చన్స్ ఎగ్జామినేషన్స్ లో రిపీట్ అయ్యాయో అలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చెప్తా. ఓకేనా, సో మీరు ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ యూనిట్ లో మీరు మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా చదవాల్సినటువంటి క్వశ్చన్స్. ఓకేనా, సో మీకు ఎక్కువ క్వశ్చన్స్ అనిపిస్తాయి కొంతమందికి, యాక్చువల్గా చాలా మందికి అనిపించవు, బట్ కొంతమందికి అనిపిస్తాయి ఎక్కువ క్వశ్చన్స్, కానీ మెటీరియల్ తో పోల్చుకుంటే చాలా తక్కువ క్వశ్చన్స్ కదా. సో ఇన్ కేస్ ఇంకా మీకు ఎక్కువ క్వశ్చన్స్ అని అనిపిస్తే కామెంట్ సెక్షన్ లో టాప్ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కామెంట్ చేయండి. వాళ్ళ కోసం వీలైనంత వరకు టాప్ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్ వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనా, రైట్. సో క్వశ్చన్స్ మీరు కీగా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఈ వీడియో తర్వాత కూడా మీకు చెప్తా. ఓకే, సో ఇప్పుడు నేను ఏవైతే క్వశ్చన్స్ ఇస్తున్నానో వీటన్నింటి క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ పీడిఎఫ్స్, వాటిని మీకు అర్థమయ్యే విధంగా, మీరు ఒక డల్ స్టూడెంట్ అయినా సరే మీకు అర్థమయ్యే విధంగా వీటిని క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వీడియో క్లాసెస్ ఇవన్నీ కలిపి ఒక కంప్లీట్ కోర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ కోర్స్ మీకు డిఎంటి లాజిక్స్ యాప్ లో ఉంటుంది. సో ఇది డిఎంటి లాజిక్స్ యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేస్తే మీకు ఎలా ఓపెన్ అవుతుంది, ఇక్కడ సెమిస్టర్స్ కనిపిస్తే మీ సెమిస్టర్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో మనం ఫిఫ్త్ సెమిస్టర్ కదా, ఫిఫ్త్ సెమిస్టర్ లోకి వెళ్ళండి. వెళ్తే ఇదిగా ఇక్కడ కంప్లీట్ మీరు ఏ సెమిస్టర్ అయినా సరే, అది మ్యాథ్స్ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, కంప్యూటర్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, స్కిల్ పేపర్ తో సహా అన్ని సబ్జెక్ట్స్ మన దగ్గర ఉంటాయి. మీరు ఏ గ్రూప్ వాళ్ళైనా సరే. ఓకే, సప్లై పేపర్స్ కూడా మన దగ్గర ఉంటాయి. ఓకే, మీరు ఎక్కడ బయటకి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మెటీరియల్స్ కూడా పర్చేజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కొన్ని మెటీరియల్స్ కూడా ఇస్తారు కానీ నన్ను ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో క్లాస్ ఉండవు, ఎక్స్ప్లెయిన్ చేసిన వ్యక్తి ఉండరు. ఒకవేళ మీకు డౌట్స్ వస్తే క్లారిఫికేషన్ వాళ్ళు ఉండరు. సో అదే మీరు కోర్స్ తీసుకున్నారు అనుకోండి, ఆన్సర్స్ మీ దగ్గర ఉంటాయి, వీడియో క్లాసెస్ ఉంటాయి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్ లో అక్కడ మీకు డౌట్ క్లారిఫికేషన్ ఉంటుంది, అన్ని ఉంటాయి. ఓకేనా, సో ఈ విధంగా మొత్తం అన్ని సెమిస్టర్స్ వాళ్ళకి కంప్లీట్ కోర్సెస్ ప్రొవైడ్ చేశాను. ఓకేనా, ఇప్పుడు మాట్లాడుకున్న పేపర్ ఏంటి, అది క్లిక్ చేయండి. ఫౌండేషన్ ఆఫ్ డేటా సైన్స్ ఎక్కడ చూడండి, పౌల్ట్రీ, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, అడ్వాన్స్డ్ న్యూమరికల్ మెథడ్స్, గ్రీన్ కెమిస్ట్రీ, ఇదిగోండి నంబర్ థియరీ, అప్లికేషన్ పైథాన్, ఫౌండేషన్ డేటా సైన్స్ ఎక్కడ ఉంటుందో క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కంటెంట్ కనిపిస్తుంది, కంటెంట్ లో వెళ్ళండి. వెళ్తే ఇక్కడ దీనికి సంబంధించిన టోటల్ పీడిఎఫ్స్, వీడియో క్లాస్, వీటితో పాటు ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్ ఇవన్నీ కలిపి 99, ఇట్ మీన్స్ దట్ 199. ఇది 199 రూపీస్ కే మీకు కోర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ కోర్స్ మీకు 6 months వ్యాలిడిటీ ఉంటుంది. 190 రూపీస్ మీకు కోర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, అండ్ దీనికి కూడా మీకు 6 months వ్యాలిడిటీ ఉంటుంది. ఈ కోర్స్ ఏపీలో ఉన్న అన్ని యూనివర్సిటీ వాళ్ళకి యూజ్ అవుతుంది. కోర్స్ లో మీకు టోటల్ 1 to 5 యూనిట్స్, పీడిఎఫ్స్, వీడియో క్లాసెస్, వీటితో పాటు టాప్ 20 ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇది ఒక పీడిఎఫ్, దీంతో పాటు మోడల్ పేపర్స్, ఇవన్నీ కలిపి 199 రూపీస్ కి కోర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, మీరు ఒకవేళ బయటకి మెటీరియల్ తీసుకుంటే 120 ప్లస్ అమౌంట్ అవుతుంది, ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది. కాబట్టి సో 199 రూపీస్ కే మీకు టోటల్ 5 యూనిట్స్ పీడిఎఫ్స్, వాటిని మీకు అర్థమయ్యే విధంగా క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వీడియో క్లాసెస్, ఇవన్నీ కలిపి మీకు 6 months వ్యాలిడిటీతో, ఈ 6 months లో మీకు ఏ డౌట్ ఉన్నా సరే యాప్ కార్నర్ లో వాట్సాప్ హెల్ప్ ఉంటుంది, అక్కడి నుంచి మీ ప్రతి డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు. ఓకేనా, సో ఈ విధంగా ఒక పర్ఫెక్ట్ కోర్స్ లాంచ్ చేసి ఇంకెవరు సప్లై ఉంచకూడదు, అందరూ పాస్ అయిపోవాలి అనే ఉద్దేశంతో
ఇంత తక్కువ ప్రైస్ కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఎవరైతే ఇండివిజువల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడే వీలైనంత త్వరగా పర్చేస్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇన్ కేస్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద నేను మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? నెక్స్ట్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, సో క్వశ్చన్ చూసి భయపడద్దు, వీటిని క్లియర్ కట్ గా మీకు అర్థమయ్యే విధంగా వీటి యొక్క ఆన్సర్స్ వాటిని మీకు క్లియర్ కట్ గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వీడియో క్లాసెస్ వీటన్నిటితో దీనిపైన ఒక పర్ఫెక్ట్ కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. ఆ కోర్స్ మీకు డిఎంటీ లాజిక్స్ యాప్ లో ప్రొవైడ్ చేశాను. ఓకే, డిగ్రీకి సంబంధించిన ప్రతి అప్డేట్ మీకు డిఎంటీ లాజిక్స్ టెలిగ్రామ్ ఛానల్ లో ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా? టైమ్స్ కూడా చెప్తాను మీకు. ఇదిగోండి, ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్స్ లో మీరు మిస్ చేసుకోండి ఖచ్చితంగా చావాల్సినటువంటి క్వశ్చన్స్. ఓకే, సో ఇంతవరకు మనం టోటల్ 5 యూనిట్స్ నుంచి మీరు ఏవైతే మిస్ చేసుకోండి చావాల్సిన క్వశ్చన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా డిస్కస్ చేసాం. ఓకేనా? పర్టికులర్ ఫౌండేషన్ ఆఫ్ డేటా సైన్స్ లో మీకు కోడింగ్ కూడా క్లియర్ కట్ గా రన్ చేసి మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకేనా? ఏ విధంగా రన్ చేయాలో కూడా చెప్తారు. ఓకే, ఇదంతటి కలిపి మీకు ఒక వీడియో క్లాస్ రూపంలో ఇంకెవరు పాస్ అయ్యారు అందరూ మంచి మార్క్స్ తో పాస్ అయిపోయిన ఉద్దేశంతో ఇంత తక్కువ ప్రైజ్ కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. దీన్ని మీరు అందరూ యూజ్ చేసుకోండి. ఓకేనా? సో ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా తెలియకపోతే వాళ్ళకు కూడా చెప్పండి, ఫర్దర్ వాళ్ళకు యూజ్ అవుతుంది. ఓకేనా? సో ఇలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యొక్క వీడియోస్ మీకు కావాలనుకుంటే మీకు ఏ సబ్జెక్ట్ కావాలనుకుంటే వాటి యొక్క నేమ్స్ కామెంట్ సెక్షన్ తెలియజేయండి, ఖచ్చితంగా వాటిని వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఉంచుకోండి. థ్యాంక్ యూ.